पुरुषं महान्तम् आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वाति मृत्युमिति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమస్తే. ఒక ఆచార్య, కర్మలలో సంచిత కర్మలని ప్రారబ్ధ కర్మలని విన్నాను ఆచార్య. అవి ఏ విధంగా ఉంటాయో తెలియజేయండి ఆచార్య. మీరు చదువుకునేటప్పుడు కానీ మీరు రాసుకునేటువంటి సంచిక, కాపీ అనేటువంటిది ఇంగ్లీష్ పదం. తెలుగులో దానిని సంచిక అంటారు. మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు కాబట్టి పిల్లలకు చెప్పినటువంటి ఇంటి పని, హోంవర్క్ను మీరు చూస్తారు. దేంట్లో? సంచికలో. సంచిక అంటే సంగ్రహించబడినటువంటిది. సంచిక అంటే సంగ్రహించబడినటువంటిది. సంగ్రహించబడినటువంటిది అంటే ఎవరి సంగ్రహం ఎవరు చేసుకుంటే వారికే వర్తిస్తుంది. ఇంకొకరి సంగ్రహం మరొకరికి వర్తించదు. ఒకరి సంగ్రహం మనకు వర్తించదు, మనది ఇంకొకరికి వర్తించదు. సంచితం అంటే జన్మ జన్మాంతరాలలో సంగ్రహీతమైనటువంటి, ఏకత్రితమైనటువంటి. ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటాడు. అతడు పనిచేసే పనితీరును బట్టి, అతడు చేస్తున్న పని పరిణామాలను బట్టి అతన్ని అందరూ ఇష్టపడతారు. మరొక వ్యక్తి ఉన్నాడు, అతడు ఎప్పుడూ ఏదో పని చేస్తుంటాడు, ఎవరినో ఒకరిని ఏడిపిస్తూనే ఉంటాడు, ఎక్కడో ఒక చోట ఉత్పాతం చేస్తూనే ఉంటాడు. అతనన్నా అతని ప్రసంగమన్నా ఎవ్వరూ ఇష్టపడరు, అతనికి దూరంగా ఉండడానికి ఇష్టపడతారు. కారణం ఏంటి? ఈ మంచి పనులు చేసే వ్యక్తిని, చెడు పనులు చేసే వ్యక్తిని వాళ్ళ అమ్మ అదే నవమాసాలతోటి అదే పురిటి నొప్పులతో కన్నది. మరి ఇతను మంచివాడు ఎలా అయ్యాడు, అతడు చెడువాడు ఎలా అయ్యాడు అని అంటే, ఇది ఇతని ప్రారంధం, అది అతని ప్రారంధం. ప్రారంధము అని అంటే రిపోర్ట్, ప్రోగ్రెస్ కార్డు. మీరు సంవత్సరం అంతా పిల్లలు ఇంటికి బడికి తిరిగినటువంటి దానికి పారితోషికం ఏంటంటే నువ్వు పాస్ అయ్యావు, నువ్వు ఫెయిల్ అయ్యావు అనేటువంటి ఒక్క శబ్దం గురించి వాళ్ళు సంవత్సరం అంతా తిరుగుతుంటారు. మీరు సంవత్సరం అంతా అయిపోయాక ఆ ఒక్క పరిణామం చెప్పగానే ఒకరిలో సంతోషం, ఇంకొకరిలో నిరుత్సాహం, బాధ కలుగుతుంటుంటారు. ఈ ఎవరికైతే సంతోషం కలుగుతుంటుంటుందో వారు వారి ప్రారంధాన్ని సక్రమంగా చేశారు, పురుషార్థాన్ని సక్రమంగా చేశారు. ఎవరైతే బాధపడుతున్నారో వారు బాధ్యతను గుర్తించలేదు, తన కర్తవ్యాన్ని గుర్తించలేదు, ఆషామాషి తమాషాగా గడిపేశారు కాబట్టి బాధపడుతున్నారు. అర్థమవుతుంది అమ్మగారు? అర్థమవుతుంది. ఈ సంచిక అన్నదానికి, సంచిక అన్న శబ్దాన్ని విప్పితే ఒక్కొక్క కమ్మను జోడించి ఒక నోటు పుస్తకం, నోటు అనేటువంటిది ఇంగ్లీష్ పదము, పుస్తకము అనేటువంటిది తెలుగు. అచ్చ తెలుగు భాషలో ఏమంటారంటే వై అంటే వాయదీసేటువంటిది. పాపెడ అంటే పాయ తీసేటువంటిది.
పాపెడ అనేది ఎక్కడ అంటారంటే నెత్తిలో వెంట్రుకలను ఇటువైపు ఇటు అటువైపు అటు రెండింటిని పాయదీసేటువంటిది పాపెడ. అదే రకంగా వై అంటే ఏమంటారంటే ఈ కమ్మలను ఇటు ఆ కమ్మలను అటు రెండింటిని వాయదీసేటువంటి దాన్ని వై. విన్నారా అమ్మగారు? ఇప్పుడే వింటున్నారు. ఇక్కడ ఇది సిద్దిపేట, మెదకు, నిజామాబాద్ ఇదంతా అయితే అంటారు. వై ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క భాష ఉంటుంది. అది వై అనే పదం వాడతారు. వై అందుకని ఈ సంచితం అంటే ఏకత్రితమైనటువంటి, సంగ్రహించబడినటువంటి, ఇది ఒక్క జన్మది కాదు, ఒక స్థానమది కాదు, అనేకమైనటువంటి విషయాలతోటి, అనేక సందర్భాలతోటి ఏకత్రితమైనటువంటి. కాబట్టి సంచితము అని అంటే ఎన్నెన్నో జన్మలతోటి ఏకత్రితమైనటువంటి దానికి. కాబట్టి ఆ సంచితమైనటువంటి కర్మఫలం. ఇక ప్రారబ్ధము అని అంటే ఆరంభం. ఆరంభం మొలకెలా మొలుస్తుంది అంటే విత్తనం నాటారు కాబట్టి. సత్యారెడ్డి గారు మైక్ బంద్ చేయండి, మీకు అవకాశం ఇస్తాము, మైక్ బంద్ చేయండి. ఈ ప్రారంభం అంటే ఏ విధంగా ప్రారంభించారు, ఏ కారణంగా ప్రారంభితమైంది అనేటువంటిది తెలుసుకోవడానికి ప్రారంభం అంటే ఆ సంచిత కర్మ ఆధారంగా ప్రారంభమైంది. పట్టుకుంటున్నారు అమ్మగారు? ఆ సంచితమైందేమో జన్మాంతర కర్మఫలం, అది సంగ్రహితమైంది. ఆ సంగ్రహితమైన దాన్ని బట్టి ఈ జీవితం ప్రారంభమైంది. ఈ జీవితం ప్రారంభం కావడానికి విత్తనం అది, ఆ కర్మఫలం. పట్టుకుంటున్నారా? పూర్వజన్మ కర్మఫలం. మనం స్త్రీలం ఎందుకు, పురుషులం ఎందుకు, వీళ్ళు నపుంసకులు ఎందుకు, పశుపక్షులు ఎందుకు, వీళ్ళ ముక్కు ఎందుకు పోయింది, వాళ్ళ కన్ను ఎందుకు పోయింది, వీళ్ళ కాలు ఎందుకు పోయింది, వీళ్ళకి చెయ్యి ఎందుకు పోయింది అంటే అది ప్రారంధం. సువర్చలమ్మ గారు పట్టుకుంటున్నారా? వరలక్ష్మి గారు? మీరు ఉపాధ్యాయురాలు కాబట్టి మీరు వాళ్ళని పాస్ ఎందుకు చేస్తున్నారు, వీళ్ళను ఫెయిల్ ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ ఆ పిల్లల తల్లిదండ్రులను ఎందుకు పిలిపిస్తున్నారు అంటే వాళ్ళ ప్రవర్తన బాగలేదు కాబట్టి హెచ్చరించడానికి. అంతే కదా? వీళ్ళని పిలిపించడానికి కారణం ఏంటంటే ప్రారబ్ధం, వారు చేసినటువంటి ఆ కర్మ. అందు గురించి ప్రారబ్ధం సంచితం అనేటువంటిదేమో ఏకత్రితమైనటువంటిది. ప్రారబ్ధం అంటే ఆ ఏకత్రితమైనటువంటి దాంతో ఈ జీవితం ప్రారంభం అవుతుంది. సత్యారెడ్డి గారు అడగండి. సత్యారెడ్డి గారు వెళ్ళిపోయినట్టున్నారు. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఇప్పుడు ఒక పదం వస్తున్నది, జాగ్రత్తగా గ్రహించండి. సంబంధం మీరే చెప్పాలి. వాడు చూసినవా, వాడు ఎప్పుడు ఇట్లాగే చేస్తుంటాడు. అదైతే నా మాటే వినదు, ఎన్నిసార్లు చెప్పినా కూడా. అది ఇతనైతే ఎప్పుడూ నా వెంట అంటాడు. ఇతను అనే వ్యక్తి, వాడు అనే వ్యక్తి, అది అనే వ్యక్తి ఎవరు? దీని ప్రసంగం తర్వాత తెలుస్తుంది, మీరు చెప్పండి. ఇతను అంటేనేమో భర్తను అంటాం, వాడు అంటేనేమో మా పిల్ల కొడుకు, అది అంటే కూతురు. అది అంటే కూతురు కావచ్చు, భార్య కావచ్చు, ఏదైనా పశువు కావచ్చు, ఏదైనా మైక్ బంద్ అయినా. ఈ ప్రసంగం ఎందుకు వచ్చింది అని అంటే
అది రాజమణమ్మ గారు కెమెరా బంద్ చేశారు, కారణం ఏంటో తెలియదు కానీ రాజమణమ్మ గారు చెప్పలేకపోతున్నారు. నేను అని ఆత్మ గురించి, పరమాత్మ గురించి. ఇప్పుడు ఆత్మను ఒలుస్తూ వారు ఏమన్నారంటే శరీరము అంత్యక్రియలకు, అంత్యక్రియలు శరీరానికి, నేను ఆత్మను అని అంటున్నారు. అంత్యక్రియలు శరీరానికి చెప్తున్నప్పుడు శరీరానికి మీకు సంబంధం లేదు కదా. చెరువు కట్ట కూలిపోయింది, దానికి మరమ్మతులు చేస్తున్నారు. ఇప్పుడు అది ఏమంటారు, కేసీఆర్ ప్రభుత్వం చేస్తే లోపాలు వచ్చాయని చెప్పేసి అక్కడ చేస్తున్నారు కదా రిపేరు, కాంగ్రెస్ ప్రభుత్వం. దాన్ని ఏమంటారు, కాళేశ్వరం. కాళేశ్వరం. ఇప్పుడు ఆ కాళేశ్వరానికి కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ కు ఇప్పుడు మనకేం సంబంధం? ఏం సంబంధం కాదు. అక్కడ ఒక ఘటన జరుగుతుంది, దాన్ని చర్చించడం అంతవరకే. కానీ ఇక్కడ అమ్మగారు ఆత్మ సాక్షాత్కారంలో చెప్తున్నారు ఏంటంటే, నేను నా శరీరం ఉన్నప్పుడు చా అనుకుంటూ నా ప్రారంధానుసారంగా వెళ్ళిపోయేది నేను, అంత్యక్రియలు దానికి అని అన్నప్పుడు ఆ శరీరంతో పాటు మనకు సంబంధం ఉందా లేదా? అమ్మగారు ఇప్పటి వరకు ఉన్నప్పుడు ఉంటది ఆచార్య, పోయినాక సంబంధం లేదేమో. అమ్మగారు మీ కొడుకో కోడలో మనవడో మనవరాలో ఉంటే వాళ్ళకి ఇవ్వండి ఫోన్, నేను చెప్తాను. మీరు వాడుకునే వస్తువులు మీ చేతిలో ఉన్నప్పుడే మీవి, మీరు ఉతికి పెట్టుకున్నటువంటి వస్త్రాలు మీవి కాదు, తిని కడిగి పెట్టుకున్న కంచం మీది కాదు. మీరు ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నారా? చిన్నమల్లారెడ్డిలో ఆ ఇల్లు మీది కాదు, అవునా? మరి ఎట్లా అంటున్నారు అమ్మగారు? మనం శరీరం లేము కాబట్టి సంబంధం లేదని ఎట్లా అంటున్నారు? అందుకని వెళ్ళిపోయింది కదా అని అంటున్నా. వెళ్ళిపోయిందంటే మళ్ళీ మీరు మూడో వారు అవుతున్నారు కదా. శరీరంతో పాటు సంబంధం ఉంచుకుంటలేరు, జీవాత్మ వెళ్ళిపోయింది అంటున్నారు. మీరెవరు మరి? వెలుగుతుందా అమ్మగారు? అర్థమవుతుందా లేదా? ఆగమాగం అవుతుంది. వెళ్ళిపోయేది నేనే, అర్థమవుతుందా? వెళ్ళిపోయేది నేనే, అంత్యక్రియలు మాత్రం నా శరీరానికి అంటే ఇప్పుడు నాది కాదు కదా, దాంట్లోంచి బయటకు వచ్చేసాను కాబట్టి దానికి. అమ్మమ్మ పని అమ్మాయికి చెప్తాను, అమ్మమ్మ కొంచెం ఆ బట్టలు ఉతికి అమ్మ, కొంచెం ఈ పాత్ర కడిగి అంటామానమా? ఇప్పుడు ఏ బట్టలమ్మా, ఏ పాత్ర అంటే నా బట్టలు అక్కడ ఉన్నాయి, నా పాత్రలు ఇక్కడ ఉన్నాయి, అప్పుడు సంబంధం కలుపుతుంటాం. అందుకని దానికి, వాడికి, ఈమెకు, ఈమె, దానికి, వాడికి అనే వ్యక్తి అవతల వారితో సంబంధించి ఉన్నారా లేదా? చెప్పండి. మరి అది చెప్పగలగాలి. ఎవ్వరు చెప్పట్లేదు, ముని గారు చెప్పట్లేదు, సువర్చలమ్మ గారు చెప్పట్లేదు, వరలక్ష్మి గారు చెప్పట్లేదు. ఆ శరీరానికి వెళ్ళిపోయేది నేను, అంత్యక్రియలు దానికి. స్పష్టంగా చెప్పాలి. ఇక దీన్ని ప్రత్యక్షంగా భగవంతుడు ఎలా చూపిస్తున్నాడు చూడండి. ఇంట్లోంచి వెళ్ళిపోయేది నేను వెళ్ళిపోయాను కాబట్టి నన్ను పాడ మీద ఎత్తుకొని పోతున్నారు కాబట్టి నేను అశుద్ధమయ్యానని చెప్పేసి ఆ ఇంటిని శుభ్రం చేసుకుంటున్నారు. కనబడుతుందా? నేను ఇంట్లోంచి వెళ్ళిపోయానని చెప్పేసి, అశుద్ధం చేసిపోయానని చెప్పేసి ఇల్లును కడుక్కుంటున్నారు, శుభ్రం చేసుకుంటున్నారు. నేను చనిపోయానని నా శవానికి అంత్యక్రియలు చేస్తున్నారు. కనబడుతుందా లేదా బాలాజీ గారు? కనబడుతుందా సార్జీ? శవానికి వేడి నీళ్ళతో తనం చేపిస్తున్నారు. మరి ఆ వేడి నీళ్ళతో అంటే నీ అంటురోగం నాకు అంటకూడదని.
మీలో ఉన్న దుర్వాసన కానీ మీలో ఇప్పుడు నిన్న ఓంప్రకాష్ గదిలోకి పోయి ఆ పుస్తకాలు అది చేసినామని చెప్తే మునిగారు అది అమృతధార ఇవ్వండి అంటే మీరు ఇచ్చారు కదా, అవునా కదా? అవునవునవును. అదే నీది నాకు అంటకూడదు. నెయ్యి కూడా రాస్తారు ఆచార్య, నెయ్యి రాసి వేడి నీళ్ళతో స్నానం చేస్తారు. అమ్మగారు మీకు నెయ్యి రాయడం కూడా రావట్లేదు. నెయ్యి ఎందుకు రాస్తారు? బాలాజీ గారు చూస్తున్నారు, ఎవరు చెప్తారు నెయ్యి ఎందుకు రాస్తారు? సుగంధి కొరకేమో ఆచార్య, తెలియదు కానీ సుగంధి కొరకేమో. నెయ్యి రాయడం దేనికంటే మూర్ఛపోయారా చచ్చిపోయారా నటిస్తున్నారా? స్పర్శ పడగానే ఆ స్పర్శ ఇప్పుడు మీరు ధ్యానం చేస్తున్నప్పుడు చూడండి, ధ్యానం చేసిన తర్వాత వేరే వారు ఎవరో తిట్టుకుంటూ కొట్టుకుంటూ వచ్చి దుఃఖంతో వాళ్ళతో మనల్ని ముట్టుకుంటే మనలో మార్పు వస్తుంటది. గమనించారా? అట్లా మనము ధ్యానం చేసి శాంతంగా ప్రసన్నవదనంగా ఉన్నాం అనుకోండి, వారు ఏడుపుతో దుఃఖంతో వచ్చి ఉద్రేకంగా వచ్చి మనల్ని ముట్టుకుంటే మనలో మార్పు రాదా? వస్తుంది, బాధ అవుతుంది. మరి ఆ రహస్యం అనేటువంటిది తెలుస్తుంటది. అది ఇంకా ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మా ఆశ్రమంలో స్వామీజీ, ఇదివరకు స్వామీజీ ఉండేవారు. వారు చెప్పేది అక్షరాల సత్యం, కానీ ఇప్పుడు వారి పరిస్థితిని బట్టి అయితే వేరే రకంగా అనుకోవడం జరుగుతుంది. అది వారి వదిలేయండి. ఓంప్రకాష్ మొట్టమొదటిగా కామారెడ్డి గురుకులం వెళ్ళినప్పుడు స్వామీజీ, ఇప్పుడు స్వామి బ్రహ్మానందం గారు అయ్యారు, పేరు మారింది. అప్పుడు స్వామి ఆచార్య వేదవ్రత మీమాంసక్ గారు వారు ఏమనేవారంటే, ఒకరు కూర్చున్న ఆసనంలో ఇంకొకరు కూర్చోకూడదు, ఒకరు తిన్న కంచంలో ఇంకొకరు తినకూడదు. రాజమణిమ్మ గారు మీకంటే ఎక్కువ మీకైతే బాగా తెలుసు కదా ఈ విషయం. ఒకరు మంచం మీద కూర్చున్నారు అంటే ఇంకొకరు కూర్చోకూడదు. నువ్వు వేరే ఆసనం వేసుకో, వేరే కింద కూర్చోండు, దూరం కూర్చోండు. కారణం ఏంటి? దీనికే వారి సంస్కారాలు మనల్ని ప్రభావితం చేయకూడదు, అందుకని దూరం. భగవంతుడు కూడా ఎవరిని వారికి విడివిడిగా పుట్టించాడు కదా. ఎవరైతే కవలలుగా శరీరం అంటుకొని పుడుతుంటారో వారిని కూడా విడదీయడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు కదా డాక్టర్లు. కనబడుతుందా లేదా పుష్పమ్మ గారు? అందుకని ఎవరిది వారే ఉండాలి, ఎవరి జీవితం వారు. ప్రతిదీ ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా? అయిపోయినాయి. నేను ఎవరు అనేటువంటిది స్పష్టంగా చెప్పగలగాలి. సువర్చలమ్మ గారు, మీరు కెమెరాలో ఉన్నది కూడా ఎవరికి తెలియట్లేదు, అందులో వెతుక్కోవాల్సి వస్తుంది. పూల మొక్కలేమో మీరు ఎక్కడ ఉన్నారో అట్లా వెతుక్కోవాల్సి వస్తుంది. అపోజిట్ కలర్ పెట్టుకోవాలి, విపరీతం పెట్టుకుంటే స్పష్టంగా కనబడతారు. అందరు ఎట్లా కనబడుతున్నారు? అయితే నేను నువ్వు, నేను నాది, ఇది చాలా పట్టుకోగలగాలి, స్పష్టంగా చెప్పగలగాలి. వ్యాఖ్యానించుకుంటూ దూరం పోతున్నారు కానీ దగ్గరికి రావట్లేదు. దగ్గరికి వస్తే అదే శబ్దాన్ని పట్టుకున్నా, నేనునే పట్టుకోండి. ఎట్లా నేను, ఏ రూపకంగా నేను, నాదేంటిది, నేను ఎక్కడున్నాను, నాదెక్కడుంది. దేవుడు ఒలిపిస్తున్నాడు కదా, ఆకలేస్తుంది, నేను తింటున్నాను, నాకు పెట్టండి. కొద్దిగా తిన్న తర్వాత నాది నేను తింటున్నాను అనే కాడి నుంచి నాది నిండింది అనే స్థాయికి ఎప్పుడు వెళ్ళాం? అది పట్టుకోవాలి. అప్పుడే ఇది వెళ్ళిపోయేది నేను, అంత్యక్రియలు దానికి అర్థమవుతుంది. సరే, ఇప్పుడు మన ప్రసంగంలోకి వెళ్తే బృహదారణ్యకోపనిషత్తులోకి చూడండి. అగ్నిహోత్రం గురించి విస్తృతంగా వస్తుందా వస్తలేదా? వస్తుందా? చాలా విస్తృతంగా.
మళ్ళీ వింటున్నారా? ఇక ఇది వినేసి ఊరుకుంటున్నారా? వింటున్నాం కానీ నిన్న వినలేదు. ఆచార్య బాగా లోతుగా వచ్చింది ఆచార్య, బాగా అర్థమైంది. మళ్ళీ వినాలి. వింటేనే మీరు ఇంకొకరికి చెప్పగలుగుతారు, మరియు సిద్ధాంతాన్ని ప్రచారం చేయగలుగుతుంటారు. ఓం ఆచార్య. అమ్మా, అగ్నిహోత్రం చేసేటప్పుడు నెయ్యి ఆహుతిస్తారు కదా, అయితే ఆ ఖర్చు చాలా అవుతుంది, మరి ఆ నెయ్యిని తింటే ఆరోగ్యం వస్తుంది కదా అని కొందరు అంటారు. దానికి సమాధానం ఎలా చెప్పాలి ఆచార్య? ఇప్పుడు అది ఆ అమ్మాయిని పిలవండి, పుష్పమ్మ గారు చెప్తారు. మీరైతే ఏం చెప్తారో చెప్పండి. ఆచార్య చెప్పేది ఆచార్య చెప్తారు. మీరు చెప్పేది తింటే ఒకరే తింటారు. ఓం ఆచార్య, తింటే ఒకరే తింటారు నెయ్యి, ఇంట్లో వాళ్ళు తింటారు. కానీ ఇది అన్ని ప్రాణులకు సుగంధిని ఇస్తుంది, పరోపకారం చేసినట్టుంటది ఆచార్య. వాయువు శుద్ధి అవుతుంది కదండి, మనం ఒక్కళ్ళే తింటే రాదు కదా. వాయువు శుద్ధి అవుతుంది, జలం శుద్ధి అవుతుంది, ఆత్మలు పవిత్రం అవుతున్నాయి, అన్ని జీవాత్మలు. మునీజీ బోలియే. ఓం ఆచార్య, గురుత్వం అనేది బలవర్తకమైన పదార్థం. అగ్నికి ఆహుతి ఇవ్వడం ద్వారా అనేక రకాల ప్రాణులకు బలం చేకూరుతుంది. అది పదార్థం వృధా కాదు. పదార్థ పరిజ్ఞానం లేని వారు ఆ విధంగా అంటారు. మనుషులు తింటే ఒక్కరే తింటే అయిపోతుంది కదా, అగ్నికి ఇచ్చి అనవసరంగా కాలుస్తున్నారు అని అంటారు. అది అసత్యము. ఒకరికి ఇవ్వడం ద్వారా ఒక వ్యక్తియే బాగుపడతాడు, ఒక వ్యక్తికే బలం చేకూరుతుంది. కానీ అగ్నికి ఇవ్వడం ద్వారా, అగ్నికి ఆహుతి ఇవ్వడం ద్వారా వందలు వేలు లక్షల మంది కూడా ఈ అవకాశం, మనుషులకే కాదు, వృక్షాలకు, పశువులకు, పక్షులకు, క్రిముల కీటకులకు అన్నిటికీ బలం చేకూరుతుంది. ఎంతో దూరం అయితే ఈ శ్వాసతోటి, వాయుతోటి, ప్రవాహంలో లాభాన్వితులు అవుతారో అన్నింటికి లాభం కలుగుతుంది. పంచభూతాలు శుద్ధి అవుతుంది ఆచార్య. భాగ్యలక్ష్మమ్మ గారు, జయమ్మ గారు, ఎవరు చెప్తారు ఇంకా? ఇక్కడ ఏంటంటే, తింటే వారికి అరగవచ్చు, అరగకపోవచ్చు, జీర్ణం కావచ్చు, కాకపోవచ్చు ఆ నెయ్యి. దానిని దాని దగ్గరికి వెళ్ళే కంటే ముందు ఒకసారి పకోడీల బజ్జీల దగ్గరికి పోదాం. పకోడీలు బజ్జీలు చేస్తారు కదా, చేసే వాళ్ళు ఎక్కువ తింటారా, కొనుక్కునే వారు ఎక్కువ తింటారా? బాలరాజు గారు చెప్పండి. కొనుక్కునేవారే, అది చేసే వాళ్ళు ఎందుకు తినరు? బజ్జీలు అది జయమ్మ గారు, చేసే వాళ్ళు నిగనిగలాడుతుంటారా, తిన్న వాళ్ళు నిగనిగలాడుతుంటారా? తినే వాళ్ళు ఎక్కువ తింటారు, చేసే వాళ్ళకు ఆ వాసనతోటే వాళ్ళకు తృప్తి అయిపోతుంది. అదిగో అది. మరి శరీరం నిగనిగలాడేది ఎవరిది? చేసేవారిదా, తిన్నవారిదా? చేసేవాడిది స్వామి, చేసేవాడిది. మరి తక్కువ తింటారు కదా, తక్కువ తింటే మరి శరీరం నిగనిగలాడుతున్నట్టుగా ఎట్లా కనబడుతుంటది? శ్యామలయ్య గారు చెప్పండి. ఆ వాయువు నూనె యొక్క పరమాణువులను అతడు నిరంతరం పీలుస్తున్నాడు. నూనె యొక్క పరమాణువులను పీలుస్తున్నాడు కాబట్టి వారి శరీరానికి ఆ నిగనిగలాడేటువంటి ఆ పౌష్టికత వచ్చింది. ఇది తిన్నటువంటి వారికి జీర్ణం కావచ్చు, కాకపోవచ్చు. అందు గురించి వీరు అంత పుష్టికరంగా అనిపించదు. ఒక మనోరంజకం ఏమంటే, మిఠాయిల దుకాణంలోకి ఒక వ్యక్తి వచ్చాడు. షావుకారు గారు ఆకలిస్తుంది అని అంటే, అన్నం తినలేదా అని అంటే, నాకు మిఠాయిలు తినాలని అనిపిస్తుంది అన్నాడు. మరి తిను, అది కొనుక్కొని తిను అంటాడు. నేను ఎందుకు కొనుక్కొని తినాలని అంటే, నీ కావు కదా, కొనుక్కొని తినన్నాడు. మరి ఈ మిఠాయిలన్నీ మరి మీవి కదండి, మీరు కూర్చున్నారు కదా దుకాణంలో, మరి మీరెందుకు తినరు అంటే, నేను తింటే నేను నాశనం అయిపోనా అంటాడు. నువ్వు తింటే నాశనం ఎట్లయిపోతాయంటే, నష్టం అయిపోతుంది కదా, నాకు వ్యాపారం దెబ్బతింటది కదా. మరి తినకుండానే ఇంత లావున్నారు కదండి మీరు అన్నాడు. అంటే లావున్నారు కదా అంటే,
నేను నిరంతరం దీంట్లో కూర్చున్నాను కాబట్టి, నేను స్వామిని కాబట్టి ఆ యొక్క వాసనలతోటి నేను ఇట్లా ఉన్నాను. ఇది మనోరంజన అనమాట. అది నిరంతరం అక్కడ కూర్చుండి ఆ యొక్క కళ్ళకు ఆ రూపం కనపడగానే ఆ వాసనలు పీల్చినప్పుడు వాటిలో పౌష్టికత వస్తుంటుంది. యజ్ఞం దగ్గర కూడా అంతే. అగ్ని పదార్థ రూపమును నిన్ననే మనం చెప్పుకున్నాం. అగ్ని పదార్థ రూపమును కాలుస్తుంది, నెయ్యి రూపమును కాలుస్తుంది. కానీ ఆ నెయ్యిలో ఉండేటువంటి గుణమును అణువులు పరమాణువులుగా విస్ఫోటం చేస్తుంది. విస్ఫోటం చేసి చిన్న మాత్రను ఎంతో విశాలంగా చేస్తుంది, గాలిలో వ్యాపింపజేస్తుంది. అందుకే దీపం ఒక చోట ముట్టిస్తుంటారు, వాసన ఎంత దూరం వస్తుంటది. అగ్నిహోత్రం ఒక దగ్గర చేస్తుంటారు, అగరబత్తి ఒక చోట వెలిగిస్తుంటారు, సువాసన ఎంత దూరం వస్తుంటది. తాలింపు వేసేది వంటింట్లో వేస్తుంటారు, ఆ సువాసన ఎంత దూరం వస్తుంటుంటది. మిరపకాయ పొయ్యిలో ఒక్క చోట వేస్తుంటారు, ఆ కుముటు ఎంత దూరం వస్తుంటుంటది. వస్తుంటదా రాదా? మరి ఎట్లా తెలిసింది వారు పొయ్యిలో మిరపకాయ వేశారు అని, అగరబత్తి ముట్టించారు అని, తాలింపు వేస్తున్నారని ఎట్లా తెలిసింది? ద్వారా గాలి వ్యాపింపజేస్తుంది కాబట్టి. అందుకని అగ్నికి పదార్థ గుణాన్ని రూపాన్ని కాల్చేటువంటి శక్తి ఉన్నది కానీ గుణాన్ని కాల్చేటువంటి సామర్థ్యం లేదు. పదార్థ గుణధర్మాన్ని వాయువు నిన్న చెప్పుకున్నాం కదా. ఈ అగ్ని కాల్చుకుంటా పరమాణువులలో పదార్థ పరమాణువులలో ఇట్లా చొచ్చుకుంటూ మనం ఎట్లయితే నడుస్తున్నామో అట్లా ముందుకు వెళ్తున్నప్పుడు ఈ పదార్థ రూపాన్ని అగ్ని పట్టుకోగానే పదార్థ గుణాన్ని వాయువు దీన్ని ఇటు తరిమేస్తుంటది అన్నట్టుగా. ఆ తరుముతున్నటువంటి వాయువు ఈ యొక్క పదార్థ గుణం బయటకు పోయేది కూడా ఈ యొక్క అగ్ని యొక్క ఊష్మతోటే పోతుంది. అగ్ని పెకిలిస్తుంది, వాయువు తరుముతుంది. అగ్ని పెకిలిస్తుంది, వాయువు తరుముతుంది. గడ్డపారతో పెకిలించడం, పారతోటి గుంజడం. అర్థమవుతుందా అమ్మగారు? అదే అగ్ని మండుతుంది కాబట్టి గడ్డపార అంటే అగ్ని, అంటే వాయువు, అంతే కదా? అంతే. ఇది అగ్ని పెకిలిస్తుంది, అణువును పెకిలించినటువంటి దాని ఆ గుణధర్మాన్ని, దాంట్లోని గుణధర్మాన్ని వాయువు తరిమేస్తుంది, సాగనంపుతుంది. అందుకని అందకుండా ఉంది కాబట్టి అది వాయువు తన స్వభావాన్ని కోల్పోవట్లేదు. ఏంటమ్మా? అగ్నికి అందకుండా ఉంటుంది కాబట్టి వాయువు బయటికి పంపిస్తుంది కాబట్టి తన బాహ్యాన్ని కోల్పోతుంది, కానీ లోపల ఉన్నటువంటి ధర్మ గుణము అట్లాగే ఉంటుంది అని. అదే గుణ స్వభావము. ఈ అమ్మగారు ఎక్కడో ఉన్నారు. అదే ఆచార్య. పిల్లవాడు చేసిన తప్పుకు తండ్రి ఉగ్ర రూపంగా ఉన్నాడు, కొట్టడానికి వస్తున్నాడు. కొట్టడానికి వస్తే తల్లి ఏం చేస్తే, అరే నువ్వు కనబడకుండా పో, దక్కుపో, నేను లేడని చెప్తావు. దయానంద సరస్వతి శివరాత్రికి యొక్క శివాలయంలో కూర్చుండి ఆ ఎలుకను ఎల్లగొట్టనటువంటి దేవుడు ఏమైతుంటాడు అని చెప్పేసి తండ్రిని అడిగితే తన్నేమంటాడు, అసలైన శివుడు ఇక్కడ లేడు, కైలాసంలో ఉన్నాడు. అంటే అయితే నేను ఇక్కడ ఎందుకు ఉండాలి? శివాలయంలో ఎందుకు ఉండాలి? నేను ఇంటికి పోతా అని ఇంటికి పోతే కానీ తినకమని చెప్పేసి తండ్రి చెప్పాడు. సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ నాకు ఆకలితం పెట్టాను. నేను ముందే చెప్పాను రా, నువ్వు ఆగవురా అదంటే, లేదు నాన్న చెప్పిన మాట విన్నావు కదా, ఇప్పుడేమి నాకు ఆకలి పెట్టాను, నేను తింటే తిను కానీ రేపు పొద్దున నాన్న అడిగితే మాత్రం తినలేదని చెప్పు. అమ్మగారు, సువర్చలమ్మగారు, అమ్మ కనబడుతుందా? తన అభిప్రాయం అసలైన శివుడు తాను కాదు కాబట్టి మళ్ళీ మీరు వ్యాఖ్యానం చేయకండి, అడిగిన దానికి సమాధానం చెప్పండి. అమ్మ కనపడుతుందా? అమ్మ కనపడుతుంది. వాయువు కనబడుతుందా రాజమణమ్మ గారు? కనపడదండి. కనబడతలేదా? వాయువు అంటే అమ్మ పిల్లవాడిని రక్షిస్తుంది కదా తండ్రి కోపం నుంచి. అవునవునా? దగ్గరికి వచ్చి పట్టుకొని కొడుతుంటే కూడా
దగ్గరకు వచ్చి పట్టుకొని కొడుతుంటే కూడా పిల్లవాడిని తన ఒళ్ళోకి తీసుకొని పిల్లవాని మీద దెబ్బ పడకుండా తన మీద పడేటట్టుగా అడ్డం ఉంటుంటది తల్లి. అవునాచార్య, గమనిస్తున్నారా లేదా? గమనిస్తున్నామా? గమనిస్తుంది బాబు పిల్లలకు దెబ్బలకు చేతులు ఇట్లా అడ్డం పెట్టి అది తప్పు చేసింది వాళ్ళు, కోపం వాళ్ళ మీద, కానీ కాపాడేటువంటిది అమ్మ కదా, మాతృప్రేమ. అవునాచార్య. ఈ వాయువు అటువంటిది. అర్థమైందా సువర్చలమ్మ గారు? ఇంకా అర్థమైంది ఆచార్య, అర్థమైంది ఆచార్య. ఇప్పుడు చెప్పండి మీ భాషలో. వాయువు అదే ఉష్ణం తోటి బయటకు వచ్చేస్తుంది, స్వభావం దాని ధర్మం. బొమ్మన లేక పొగ పెడితే మాది బొయ్యారంలోంచి ఎలక బయటకు వచ్చిందంట, మీరు పొగ పెట్టిరంటే బయటకు వచ్చిందంట. అమ్మగారి భాష చూడండి. అర్థం రావట్లేదు. మరి అర్థమైందంటే అర్థమైంది అన్నారు. ఇప్పుడు చెప్పమనంటే మళ్ళీ అర్థం కాలేదంట. ఎవరు చెప్తారు? రాజమణమ్మ గారు చెప్పండి. వాయువు అంటే అమ్మలాగా కాపాడుతుంది ఆచార్య. లాగా కాపాడుతుంది. ఆ లాగండి, ఎట్లా లాగాలో. ఇప్పుడు శివరాత్రిలో మూలశంకర ఒడిలోకి తీసుకొని దెబ్బ పడకుండా చూస్తుంది. అది తండ్రి కోపం నుంచి పిల్లవాడిని కాపాడేటువంటిది తల్లి. అర్థమవుతలేదు అమ్మగారు? అగ్నికి అందకుండా తను బయటికి పంపిస్తుంది. అదే ఇప్పుడు అగ్ని ఉగ్ర రూపంగా వస్తుంది కదా, ఉగ్ర రూపంగా వచ్చి ఏడున్నాడు వాడు, ఏడున్నాడు, ఇట్లా రే ఎక్కడున్నావు రా, ఇట్రారా అని చెప్పేసి తండ్రి పిలుస్తుంటాడు కదా. పిలుస్తుంటే గజ గజ వణుకుతుంటే పిల్లవాడు భయపడుతుంటే తల్లి వచ్చి తన దగ్గరికి తీసుకొని కాపాడుతుంటదా లేదా? కాపాడుతుంటదా ఆచార్య? ఈ వాయువు ఆ పెకిలించబడిన అగ్ని ద్వారా పెకిలించబడినటువంటి పదార్థ గుణమును వాయువు తరిమేస్తుంటది. అగ్నికి కేవలం రూపం మిగిలిపోతుంటది. సరే, మీకు ఇది అర్థం కావట్లేదంటే కారణం ఏంటంటే అర్థమైందా సార్? ఈ యొక్క దూత విషయం ఇంట్లో పని మనిషిని పెట్టుకుందాం చూడండి. అది అమ్మ పని ఉన్నది అన్నారంటే ఇంట్లో ఏం పని చేయాలి చెప్పండి. ఇగో ఈ పని చేయాలి, ఇట్లా చేయాలంటే మరి ఏమిస్తావమ్మా అంటే నేను ఇంత ఇస్తా. అమ్మ అంత అయితే నాకు కుదరదు, నాకు ఇంత కావాలి. ఈ ఒప్పందం అగ్ని ఏమంటున్నదంటే యజమానుడు నీ శ్రద్ధ బాగుంది, నీ ద్రవ్యం బాగుంది, నీ ఆ తీసుకునే దేవత మీరిద్దరు బాగానే ఉన్నారు, ఇచ్చేవారు తీసుకునేవారు, మధ్యలో నేను వస్తే మరి నాకేం ప్రయోజనం? అగ్ని అడుగుతుంది, నాకేం ప్రయోజనం అంటే అప్పుడు భగవంతుడు ఏమంటున్నాడంటే కనబడే రూపం మొట్టమొదట అగ్నిని అడుగుతారు, మరి నీకేం కావాలి అని అంటే నేను బ్రతకాలి కదా స్వామి, నేను బ్రతకలేను కదా, నేను ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి తిరగాలి అని అంటే నేను బ్రతకాలి కదా, నేను బ్రతకాలంటే మరి నాకేమైనా కావాలి కదా అని అంటే అప్పుడు భగవంతుడు ఏమంటాడంటే కనబడే రూపం అంతా నీదే, కనబడే రూపం అంతా నీదే, ముందు నువ్వు తృప్తి పడు. గౌతమ బుద్ధుని దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు, ఎండలో ఆయాస ప్రయాసంతో వస్తే ఆనందు బుద్ధుని యొక్క ప్రముఖ శిష్యుడు 2.5 గంటలు బాగా పదము అది బౌద్ధ ధర్మం గురించి, బౌద్ధ దీక్ష గురించి చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు అడిగితే ఏమైనా అర్థమైందంటే అయ్యా ఆకలిస్తుంది అయ్యా అని అన్నాడు. అరే నీ ఆకలి సలగుండని తర్వాత ఎందుకని నేను చెప్పింది నీకేమైనా అర్థమైందా అని అంటే అర్థం కాలేదంటాడు. అప్పుడు వెనక నుంచి బుద్ధుడు వచ్చాడు అనమాట. వచ్చినప్పుడు గురుగారు నేను 2.5 గంటలు ఇతనికి ఉపదేశం చేశాను, ఇతనికి ఏం అర్థమైతలేదట, ఆకలి అవుతుందని అంటున్నాడు. అంటే మరి అతని మాట కూడా విను, ముందు అతన్ని స్నానం చేయమను, భోజనం పెట్టు, పడుకొని లేచిన తర్వాత అతనికి చెప్పు. ఆ రకంగా చేయగానే ఒక 10 నిమిషాలు చెప్పగానే ఇప్పుడైనా అర్థమవుతుందా లేదంటే ఇప్పుడు బాగా అర్థమవుతుందయ్యా అని అన్నాడు. ఇప్పుడు ఎందుకు అర్థమైంది, అప్పుడు ఎందుకు అర్థం కాలేదు? ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు అతను. అది కారణం.
మునిజీ మైక్ మైక్ బంద్ ఉంది. కడుపు నిండా తిన్నాడు ఆచార్య. ఆకలి తీరింది కనుక అర్థమవుతుంది. తిన్నాడు, విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నది మనస్సు. అందుకే చెప్పింది చెప్పినట్టుగా వంట పట్టింది. అందుకనే ఇక్కడ వాయువు అగ్ని పెకిలించిన దానిని వాయువు తరిమేస్తుంది. అగ్ని చేరుకోనటువంటి పదార్థ గుణం ఆ పదార్థంలోనే ఉన్నది. అగ్నిలో అగ్ని సంయోగానికి రానటువంటి పదార్థంలోనే ఉంది. అగ్ని సంయోగానికి వచ్చినటువంటి పదార్థం యొక్క గుణమునే వాయువు తరిమేస్తుంది. ఇది రహస్యం. అందుకే ఈ యొక్క అగ్నిహోత్రంలో ఆఘారవాద్య భాగాహుతి ఎక్కడివ్వాలి అని అంటే ఎడమ వైపుకు కుడి వైపుకు మండుతున్నటువంటి సమిదల మీదనే ఆహుతి ఇవ్వాలి. మండనటువంటి సమిదల మీద, అగ్ని చేరుకోనటువంటి సమిదల మీద ఆహుతి ఇస్తే అది వ్యర్థం అవుతుంటది. అర్థమవుతుందా లేదా? మండుతున్నటువంటి సమిదల మీదనే ఆహుతి ఇస్తే ఆ నెయ్యి సంయోగంతో ఇంకా ఎక్కువగా మండింపజేస్తుంటది, ఎక్కువ వెలుగుతుంటది. అదే అగ్ని చేరుకోనటువంటి వట్టి సమిదల మీద ఆహుతి ఇస్తే ఏమవుతుంది అంటే దానివల్ల వ్యర్థమే, అది దాని ఉపయోగమే లేదు. పొగ వస్తుంది. స్వామి, అగ్నే చేరుకోనప్పుడు పొగ ఎట్లా వస్తుంటది? పొగే కాదు, మనం వేసిన ద్రవ్యం కూడా వృధానే. వృధానే. ఇప్పుడు అన్నదానం దగ్గరికి రండి, ఈ విషయం అర్థమవుతుంటది. అన్నదానం చేసే వ్యక్తి మాట్లాడుతున్నాడు, మనం వచ్చామనుకొని చెంచతోటి ఇట్లా వేస్తున్నాడు. ఆయన చెంచ దగ్గరికి మన ప్లేట్ చేరుకోలేదు, మన కంచం చేరుకోలేదు. ఆ పదార్థం ఎక్కడ పడుతుంది? కింద పడిపోతుంది. మాట్లాడారు, ఏం చేస్తారు, ఎట్లా బయటనే పడిపోతుంది కింద. అది ఆ రహస్యం. అందుకని అగ్ని సంయోగంలో ఉన్న దాంట్లోనే ఆహుతి వేయడం కూడా ఒక కళ. సమిదలు పూర్తిగా తడవాలి. మన అగ్నిహోత్రం అయ్యే వరకు యజ్ఞకుండంలో పెట్టినటువంటి సమిదలు పూర్తిగా తడిస్తేనే అగ్నిహోత్రం సంపూర్ణం అవుతుంటది. అవునా సార్? అగ్నిహోత్రంలో నెయ్యి ఒకవైపు వేసి ఆ అగ్నిహోత్రం చేస్తుంటే ఏంటంటే అగ్ని సంయోగంలో కాలుతున్నటువంటివి ఆ యొక్క సమిద, ఏ సమిదనైతే కాలుతుందో ఆ సమిద తన పదార్థ గుణాన్ని నేరుగా విస్ఫోటం చేసేసరికి కొంతమందికి అనారోగ్యము రావచ్చు అగ్నిహోత్రం ద్వారా, కొంతమందికి మంచి కూడా జరగవచ్చును. అగ్నిహోత్రం తోటి హాని ఎట్లా జరుగుతుంటది, నష్టం ఎట్లా జరుగుతుంటది అని అంటే అక్కడ నెయ్యి సంయోగము ఆ యొక్క పదార్థ గుణాన్ని పరిశుద్ధం గావించట్లేదు. ఈ అగ్నిహోత్రంలో జరిగేది ఏంటంటే నెయ్యి రోగము, మిష్ట పదార్థకము మరియు ఔషధ గుణం, పుష్టికారకము. వింటున్నారా? పుష్టికారకమైనటువంటి బలవర్ధకమైనటువంటి వినిపిస్తుంది ఆచార్యజీ, వినిపిస్తుంది. మళ్ళీ వినబడట్లేదు. వినబడతలేదా ఆచార్య? వినబడుతుందా? ఇప్పుడు వినబడుతుందా? సరే. కూర వండడంలో పాత్రను అగ్ని మీద పెట్టడం, పాత్ర దోషం పోయిన తర్వాత నూనె వేయడం, నూనె దోషం పోయిన తర్వాత తాలింపు గింజలు వేయడం, ఒక్కొక్కటి వేగిన తర్వాత ఎట్లెట్లా ఆ యొక్క పదార్థ సంయోగం అవుతుంటే అట్లట్లా మంచి సువాసన వస్తుంటుందా రాదా?
వస్తుంది ఆచార్య. ఆ రకంగా అన్నింటితోటి సంస్కరింపబడినటువంటిదే ఈ యొక్క యజ్ఞ చికిత్సలో జరుగుతున్నటువంటి రహస్యం. అందుకని నెయ్యి ఉండాలి, పదార్థం ఉండాలి, మరియు సామాగ్రి ఉండాలి, ఔషధం ఉండాలి, తీపి మిష్ట పదార్థం ఉండాలి, ఈ యొక్క పసుపు కానీ తేనె కానీ ఇంకా సుగంధ ద్రవ్యాలు అన్ని పదార్థాలు కలిసినప్పుడే అది ఔషధం తయారవుతుంది. అక్కడ ఆరోగ్యం చేకూరుతుంటది. ఒకే ఔషధం ఒకే మూలికతో చేసినట్టయితే మున్సిపాలిటీ వాళ్ళు చెత్తగాల పెట్టడం, ఇక్కడ అగ్నిహోత్రం చేయడం తేడా ఏముంటది? అందుకని అగ్నిహోత్రం చేసేవారు పరిపూర్ణంగా అవగాహనతో చేస్తుంటారు. సమిధ పూర్తిగా యజ్ఞకుండంలో పెట్టినటువంటి సమిధ పూర్తిగా తడవాలి. తడిసినప్పుడు అది చికిత్స అవుతుంటది. ఈ యొక్క సమిధ యొక్క పదార్థ గుణము, నెయ్యి యొక్క పదార్థ గుణము, ఔషధం యొక్క పదార్థ గుణం, ఈ మూడు కలిస్తేనే ఈ యొక్క హార్ట్ అటాక్ వచ్చేటువంటివి ఈ యొక్క ధమనుల్లో కరుగుతాయి. ఈ కిడ్నీలలో రాళ్ళు, ఈ గాల్ బ్లాడర్లో రాళ్ళు, మూత్రపిండాల్లో రాళ్ళు కరుగుతాయి అది పీల్చుకుంటున్నప్పుడు. అదే మనము ఒకే దగ్గర స్వాహానే అన్నప్పుడు ఒక మూలకి వేస్తుంటారు, ఒక పక్కకి వేస్తుంటారు, మిగతా అన్ని వట్టిగానే నిప్పుకు కాలిపోతుంటాయి. అది ఆరోగ్యానికి హానికరం. అందుకని తృప్తిగా ఉండాలి. పట్టుకుంటున్నారా? వింటున్నాం ఆచార్య. పట్టుబడట్లేదా? చెప్పండి. అంటే ఆచార్య మధ్యలో మంచిగా మధ్యలో వేస్తేనే అది మంచిగా అగ్నికి ఆహుతాయి. ఓం ఆచార్య, సత్యారెడ్డి గారు వచ్చారు కదా, వారి సందేహం అడగండి. మన ఈ విషయం అయితే అర్థమైందా? అర్థమైంది ఆచార్య. అదే అందుకని ఎవరైనా అడిగినా కూడా చెప్పాలి, ప్రయోగాత్మకంగా మనం చేయాలి. సత్యారెడ్డి గారు ఇందాక చేయి చూపెట్టారు, ఏమైనా సందేహం అడగాలనుకున్నారా? తగిలి వచ్చిందయ్యా, అది ఏమంటారు ఆచార్య? అనుకోకుండా తగిలొచ్చింది చేతు, అట్లయింది ఆచార్య గారు. సరే మంచిది. సమయం అయిపోతుంది కదా, ఏమైనా పాట పాడండి. నమస్తే, నేను పాడిన ఆచార్య. మంచిగా పాడండి. అమ్మగారు వరలక్ష్మి గారి కోరు బాగలేదు. జయకరము అగ్నిహోత్రము. అమ్మగారు వరలక్ష్మి గారు ఉండండి, వరలక్ష్మి గారు. ఇప్పుడు ఇందాక వారు విజయలక్ష్మమ్మ గారు పాట పాడారు. అమ్మగారు పాట పాడడం ఒక కళ. శబ్దానికి అర్థం వెలువడేటట్టుగా స్పష్టంగా రావాలి. మీరు వాడేటువంటిది అది ఒక ఎట్లా పాడుతున్నారంటే ఈశ్వరాని దయా అనుకుంటూ పాడుతున్నారు. దానికి ఒక్కొక్క పదానికి ఆగాలి. ఈశ్వరాని దయా ఇంత అనరాదయా నీ మదిని. ఆ పుస్తకం ఉంటే పాడొస్తుంటది. ఆ చరణాలు ఎట్లా పాడాలంటే ఇతరులకు ప్రేరణ కలగాలి, అట్లా పాడాలి. అంతేగాని మన వంతుకు వచ్చింది, మన చేతికి పుస్తకం వచ్చింది, మనం సమయం గడిపామన్నది కాదు. అందుకని మంచిగా పాడాలి. ఇంకోటి పాడండి. ఎవరు పాడతారు? పాడండి అమ్మా. కృష్ణమ్మ గారు పాడండి.
అగ్నిహోత్రం గురించి ఆచార్య. అగ్నిహోత్రం విశ్వసూత్రం శ్రేష్టకర్మమిదే వేదమంత్రం జ్ఞానమంత్రం ఆర్యధర్మమిదే. అగ్నిహోత్రం విశ్వసూత్రం శ్రేష్టకర్మమిదే వేదమంత్రం జ్ఞాననేత్రం ఆర్యధర్మమిదే. సకల దేవతా ప్రియం ఇదే సకల శృతుల శాసనం. సకల దేవతా ప్రియం ఇదే సకల శృతుల శాసనం. సర్వలోకం శుద్ధి చేసి సర్వలోకం శుద్ధి చేసి ఆయుబొసగేను ఆరోగ్యమిచ్చేను. అగ్నిహోత్రం విశ్వసూత్రం శ్రేష్టకర్మమిదే వేదమంత్రం జ్ఞాననేత్రం ఆర్యధర్మమిదే. ప్రాణశక్తిని పెంచును శ్రీ బుద్ధి తేజము పంచును. ప్రాణశక్తిని పెంచును శ్రీ బుద్ధి తేజము పంచును. ఐక్యమత్యం పెంపు చేసి ఐక్యమత్యం పెంపు చేసి సత్వగుణమిచ్చి తత్వాన్ని తెలిపేను. అగ్నిహోత్రం విశ్వసూత్రం శ్రేష్టకర్మమిదే వేదమంత్రం జ్ఞాననేత్రం ఆర్యధర్మమిదే. విషపు గాలులు త్రంచును ఇది అమృత గంధము పంచును. విషపు గాలులు త్రంచును ఇది అమృత గంధము పంచును. దివ్య వర్షం కురియజేసి దివ్య వర్షం కురియజేసి కరువు తరిమేను రోగాలు మాన్పేను. అగ్నిహోత్రం విశ్వసూత్రం శ్రేష్టకర్మమిదే వేదమంత్రం జ్ఞాననేత్రం ఆర్యధర్మమిదే. భక్తి శ్రద్ధలు చూపుతూ రామకృష్ణులు చేసిరి. భక్తి శ్రద్ధలు చూపుతూ ఆ రామకృష్ణులు చేసిరి. వారి మార్గం నడిచి మనము వారి మార్గం నడచి మనము ధర్మ వీరులమై దైవాన్ని పొందాలి. అగ్నిహోత్రం విశ్వసూత్రం శ్రేష్టకర్మమిదే వేదమంత్రం ఆర్యధర్మమిదే. స్తుతియు ప్రార్థన ఉపాసన ఈ మూడు కలిసిన కార్యమిది. స్తుతియు ప్రార్థన ఉపాసన ఈ మూడు కలిసిన కార్యమిది. స్వర్గలోకం దీనితోనే స్వర్గలోకం దీనితోనే భూమిపై సాధ్యం ఆనందమే నిత్యం. అగ్నిహోత్రం విశ్వసూత్రం శ్రేష్టకర్మమిదే వేదమంత్రం జ్ఞాననేత్రం ఆర్యధర్మమిదే. ధన్యవాదాలు సార్. సరిగా రాలేదా సార్? నెట్టు సరిగా లేదు, గొంతు సరిగా లేదు, లయ సరిగా లేదు, ఆ పాట కూడా సరిగా లేదు. పాట ఏమంటున్నానంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంటే మనం కూడా పెట్టుకుందామా? రామకృష్ణులు శ్రద్ధ భక్తితో చేశారు, వారు చేశారు కాబట్టి మనం చేద్దాం. ఏం అంటే నమ్మగారు వారు చేస్తేనే మనం చేయాలి కానీ మనకు మనం చేయకూడదంట. ఉద్బుద్ధులమై చేస్తే ఎట్లుంటది, ఒకరు చేస్తున్నారని చేస్తే ఎట్లుంటది, ఆకలి తింటే ఎట్లుంటది, అందరు తింటున్నారు కదా అని తింటే ఎట్లుంటది? తరించిండ్రని అంటుండ్రు ఆచార్య.
వాళ్ళు చేసి తరించారు, మనం కూడా చేద్దాము మంచి పని అన్నట్టు ఆచార్య. అది ప్రేరణ అమ్మగారు ఆ, అమ్మగారు వాళ్ళు తరించిరా భరించిరా మనకెందుకు? మన జీవితం మనది. మనం చేసి మనం ప్రయత్నం చేయాలి. మన పురుషార్థంతో మనం తరించిపోవాలి, కానీ ఒకరిని చూసి మనం చేయకూడదు. అర్థమవుతుందా? ఒకరిని చూసి చేస్తే ఏంటంటే పట్టి పంగనామాలు పడితే గోడసాటి పోయి తుడిపేసుకున్నట్టుగా. మనం యజ్ఞోపవీతం వేస్తారు కదా, యజ్ఞం చేసేవాళ్ళు యజ్ఞోపవీతం వేసుకోవాలని చెప్పేసి మనం బలవంతం చేస్తే అది కాదని టీషర్ట్ చేస్తుంటారు. తీసేస్తారు ఆచార్య. అన్నది మనకు జ్ఞానం రావాలి. అందుకని యజ్ఞంతో ప్రభావితం కావాలి, రహస్యాన్ని తెలుసుకోవాలి, వైవిధ్యాన్ని తెలుసుకోవాలి, వైశిష్ట్యాన్ని తెలుసుకొని మనం చేస్తే అది గొప్పగా ఉంటుంటది. ఇక ఇతరులు చేస్తున్నారు కదా అని చెప్పేసి రండి మీరు కూడా రండి, ఆగుతాయని మనం బలవంతంగా పిలుస్తాం కదా. వాళ్ళు ఎట్లా చేస్తారంటే ముండ్ల మీద వచ్చినట్టుగా, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా వేయాలట, ఇట్లా వేసిపోతుంటారు. కొన్ని రోజులైనాక అర్థమవుతుంది ఆచార్జీ ఆ విషయము. కొన్ని రోజులైనాక అర్థమవుతుంది అది. అర్థమైనప్పుడు చేయాలి. అర్థమై వాళ్ళకు ఎప్పుడు సంధి చేసేటప్పుడు చెప్తుంటారు కదా, భగవంతుడా నేను ఈ జన్మలోకి వచ్చాను కాబట్టి ఈ భాష మాత్రమే నేర్చుకున్నాను కాబట్టి నేను ఎక్కడున్నానో, ఏ భాషకు తెలిసిన వాడినో అక్కడికి ఈ పురోహితులను, ఈ యొక్క విద్వాంసులను, ఈ ధర్మాచార్యులను నా దగ్గరికి పంపించి నన్ను మెప్పించి నీ దగ్గరికి రప్పించుకోవడం చూస్తుంటే మాట రావట్లేదు స్వామి. ఇంకా మనకు మొత్తం అర్థం చేసుకున్నప్పుడు అదే సమర్పణ భావం వస్తుంది. పట్టుకుంటున్నారా భాగ్యలక్ష్మమ్మ గారు? అవునాచార్య, కరెక్ట్. అవునాచార్య, అక్కడ కేవలం చదివేస్తున్నారు, దీని అంతరార్థానికి పట్టుకోవట్లేదు, అంతరార్థంలోకి వెళ్ళట్లేదు. అంతరార్థంలోకి వెళితే అక్కడ కదులుతుంది మన ఆత్మ, అక్కడ మనం మార్పు వస్తుంది, మనలో మార్పు వస్తుంటది. అంతరార్థంలోకి తెలిస్తే ఆచార్య మేము సరిదిద్దలేము కదా, అది సరిదిద్దలేము కదా ఆచార్య. అందుకే ఓం ప్రకాష్ చేసే ప్రయత్నం ఏంటంటే సరిదిద్దుకుంటూ తీసుకెళ్తున్నాడు కదా. అవునాచార్య. కానీ ఆ సంయోగం ఏంటంటే ఒక రోజు వస్తున్నారు, 2 రోజులు రావట్లేదు. రోజు వస్తే వింటూ ఉంటుంటే అది ఏమంటారు, కమ్మరి వాళ్ళ దగ్గర, కమ్మరి వాళ్ళ చేత, కుమ్మరి వాళ్ళ చేత, అవసల వాళ్ళ చేత భగవంతుడు మనకి ఏం చెప్తున్నాడంటే, పోటు మీద పోటు, దెబ్బ మీద దెబ్బేస్తేనే అదే ఆభూషణం తయారవుతుంటది. ఒక దెబ్బ కొట్టి 2 దెబ్బలు కొట్టి మళ్ళీ చల్లార్చి మళ్ళీ దెబ్బ కొట్టి అది ఇరిగిపోతుంది. పట్టుకుంటున్నారు అమ్మగారు? మేము దొరకడం కానీ మీరు చెప్తున్నారు కదా, ఇంకెవరో చెప్తున్నారు అంటున్నారు కదా. మీరు ఒకరే చెప్తున్నారు అనుకున్నారు, కానీ వేరే వాళ్ళు కూడా చెప్తున్నారు అంటున్నారు కదా. ఒక రోజు విజయలక్ష్మి గారు ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్పినా వినాలి. అది వినడంలో తప్పలేదు. మనలో మార్పు రావడం, జ్ఞానం పెంచుకోవడం ముఖ్యం, కానీ ఎవరితోటి వింటున్నాం అనేది కాదు. సువర్చలమ్మ గారు పట్టుకుంటున్నారా లేదా? సమయం 6 అయిపోయింది. అదే వరలక్ష్మమ్మ గారు నిద్రపోవద్దు. భాగ్యలక్ష్మి గారు వైదిక సంధ్యోపదం చేయించండి అమ్మా. అవి పుష్పమ్మ గారు చెప్పండి. ముని గారు చెప్తలేరు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని 2 సార్లు వారు చెప్తున్నారు కదా ఆచార్య. చెప్పండి. నమస్తే ఆచార్య. సర్వభ్యో నమో నమః. అథవైదిక బ్రహ్మ సందేహము. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः। ॐ वाक् वाक्
ॐ प्राणाः प्राणाः ॐ चक्षुः चक्षुः ॐ श्रोत्रं श्रोत्रम् ॐ नाभिः ॐ हृदयम् ॐ कण्ठः ॐ शिरः ॐ बाहुभ्यां यशोबलम् ॐ करतलकरपृष्ठे ॐ भूः पुनातु शिरसि ॐ भुवः पुनातु नेत्रयोः ॐ स्वः पुनातु कण्ठे ॐ महः पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ कं ब्रह्म पुनातु सर्वत्र ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ मृतं च सत्यं चाभिधातपसोऽध्यजायत ततो रात्र्या जायत ततः समुद्रो अर्णवः ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदधदिश्वस्य मिषतो वशि ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षिता दित्या इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजम्बे दद्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिस्थिरच्चिराजिरक्षिता पितर इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजम्बे दद्मः प्रतीचेदिगुवर्णोऽधिपतिः बृदाकुरक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजम्बे दद्मः उदीचेदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजम्बे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदयिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजम्बे दद्मः उरुद्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजम्बे दद्मः जातवेदसे सुनवामा सोममरातीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गानि विश्वा नावेवा सिन्धुं दिर्तात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्ष्मुर्मित्रस्य वरुणस्याग्निः
आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तु षच्च उदित्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरम् देवं देवात्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताचक्रमुच्चरतु पश्येम शरदा शतं जीवेम शरदा शतं शृणुयाम शरदा शतं प्रब्रवाम शरदा शतम् अदीनस्याम शरदा शतं भूयश्च शरदा शतात् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। हे रक्षक सच्चिदानंद स्वरूप जगतुत्पादक देव నీ విజ్ఞాన స్వరూపమును మేము నిత్యము ఉపాసింతుము. మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపుము స్వామి. హే పరమేశ్వర దయానిదే, మీ కృప వల్ల జపో ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుముగాక. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः. ఓం శాంతి శాంతి శాంతిః. ఇది వైదిక బ్రహ్మ సందేశము. ఓం నమస్తే ఆచార్యజీ. నమస్తే. ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్ లో సందేహాలను నివృత్తి చేశారు ఆచార్య గారు. ఆచార్య గారికి ధన్యవాదాలు. ఇలాగే మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టవచ్చు. ఈ వీడియోని అందరు లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుతూ అత శాంతి పాఠకం. ఓం దేవు శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. ధన్యవాదాలు. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. అందరికీ నమస్తే. నమస్తే.